ఒక చిన్న గ్రామంలో రాఘవ్ అనే వృద్ధ రైతు పిల్లలను చాలా ఇష్టపడ్డాడు. అవి వెదురు చెట్టు కింద ఆడుకుంటుండేవి. కానీ వారికి చదువుకోవడానికి స్కూల్ లేదు. ఒక రాత్రి రాఘవ్ నిర్ణయించుకున్నాడు. ఎవరూ స్కూల్ నిర్మించకపోతే నేను చేస్తాను. తన భార్య సీత మద్దతుతో అతను ఎక్కువ పంటలను అమ్మి ప్రతి పైసా కూడబెట్టాడు. కొంతమంది ఊరువారు నవ్వారు, కానీ కొందరు సహాయం చేశారు. కొన్ని నెలల కష్టానికి ఒక చిన్న స్కూల్ నిలిచింది. పిల్లలు సంతోషంగా నేర్చుకుంటూ ఆ గదిని నింపేశారు. అర్జున్ అనే రిటైర్డ్ టీచర్ వారికి జ్ఞానం నేర్పుతూ మార్గదర్శనం చేశాడు. ఏళ్లు గడిచాయి. స్కూల్ పెరిగింది. పాదరక్షలు లేకుండా ఆడుకుంటూ తిరిగే పిల్లలు ఇప్పుడు డాక్టర్లు, టీచర్లు, ఇంజనీర్లు కావాలనే కలలు కంటున్నారు. ఇప్పటికే ముసలివాడైన రాఘవ్ అదే వెదురు చెట్టు కింద కూర్చొని ఆనందంతో తన హృదయం నింపుకున్నాడు.